నిజంగా జనసేన అంత వేస్ట్ పార్టీయా? అందరూ మాట్లాడుతున్నట్టు పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేకపోయాడా? దానికి సంబంధించిన బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఇప్పుడు చెప్తాను వినండి. ఇన్ రియాలిటీ ఇండియన్ పాలిటిక్స్‌లో ఇప్పటివరకు మోస్ట్ సక్సెస్‌ఫుల్ పార్టీ ఏమైనా ఉందంటే అది ఓన్లీ జనసేన మాత్రమే. ఎందుకంటే ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం చాలా ఈజీ. కానీ దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇప్పుడున్న రాజకీయాల్లో అయితే అత్యంత దారుణం గూడా. కానీ అలాంటి సిట్యుయేషన్‌ని చాలా కూల్‌గా హ్యాండిల్ చేసాడు పవన్ కళ్యాణ్. ఫస్ట్ ఎలక్షన్స్‌లో ఓడిపోయాడు పార్టిసిపేట్ చేసినప్పుడు. నేను 2019 చెప్తున్నా. కానీ ఆ రోజు పాలిటిక్స్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకున్నాడు. రాష్ట్రంలో 2 వీక్ పార్టీలు లేవు. ప్రజలేమి మర్చిపోయి ఓ పక్కనొచ్చినోడికి ఓటేసే పరిస్థితుల్లో లేరు. కరెక్ట్‌గా అర్థం చేసుకున్నాడు. వ్యవస్థలను అర్థం చేసుకున్నాడు. తన తన నిర్ణయాన్ని కరెక్ట్‌గా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగాడు. ఎక్కడ తను సీఎం అవుతానని ఏ స్టేట్‌మెంటు ఇవ్వలేదు. వైఎస్ఆర్‌సీపీని గద్దె దించాలనుకున్నాడు. దానికోసం తన వ్యూహం క్లారిటీగా ఉంది. పొత్తు పెట్టుకోవాలి. సింగిల్‌గా ఎళ్తే పాసిబుల్ కాదు. సింగిల్‌గా ఎళ్తే తనే నెగ్గే అవకాశం కూడా చాలా తక్కువుంది. అది కూడా అర్థమైంది. సో, పొత్తు పెట్టుకోవడానికి కరెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేశారు. ఆ మూమెంట్ రాజమండ్రి కారాగారం అయింది. సో, దానివల్ల చాలా బెనిఫిట్ అయింది. ఎటువంటి మూమెంట్‌లో పొత్తు పెట్టుకున్నాడంటే, ఆ టైంలో చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళ పార్టీ లీడర్స్ కూడా ధైర్యం చేయలేకపోయారు. బట్ పవన్ కళ్యాణ్ ధైర్యం చేయగలిగాడు. సో, పవన్ కళ్యాణ్‌కి ఎగనెస్ట్‌గా ఎవళ్ళు మాట్లాడలేరు ఇప్పుడు. అలాగే పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని జన సైనికులు ఎప్పుడు కాదనలేరు. ఎందుకంటే, జనసేన ఆ స్థాయి ఫెయిల్యూర్స్‌ని చూసింది. సో, అలాంటి టైంలో పొత్తు పెట్టుకొని 21 సీట్లతో ముందుకెళ్ళడం, 21కి 21 నెగ్గి భారతదేశ చరిత్రలో ఒక్కసారిగా అతిపెద్ద గెలుపవడం. ఇది నిజంగా చరిత్రే. ఇలాంటి చరిత్ర మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు మనం రాయలేం కూడా, చూడలేం. సో, రియల్లీ జనసేన ఈజ్ గ్రేటెస్ట్ పార్టీ ఆఫ్ రీసెంట్ టైమ్స్. 2000s తర్వాత పుట్టిన పార్టీల్లో జనసేన అతిపెద్ద పార్టీ.